హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం ఒక సాంగ్తో ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక సింగర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో 2023లో ఆల్మోస్ట్ ఆమె సాంగ్తోనే మనందరం రీల్స్ చేసాం, స్టెప్లు వేసాం. నేనైతే నా ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్కి ఆమె పాటతోనే స్టెప్ చేశాను. టమ్ 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 టన్ 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 టన్. ఇప్పటికి అర్థమైంది కదా. షీ ఈజ్ నన్ దెన్ గ్రేట్ సింగర్ శ్రీవర్ధిని తమన్. సో శ్రీవర్ధిని తమన్ అంటే తమన్ గారి వైఫ్ కన్నా. శ్రీవర్ధిని గారు నమస్తే. 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 సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ప్లెజర్. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కానీ నాకు ఒక గౌరవం ఇచ్చి రండి చేద్దామని ఇంటికి పిలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి సింగర్స్ ఎంత మంచి పాటలు పాడినప్పుడు కూడా స్క్రీన్ మీద రాకపోతే చాలామంది మీ ప్రేక్షకులు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. నిజంగా ఆమె లైఫ్లో ఎలా అచీవ్ అయ్యారు, ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు ఫ్రమ్ డే వన్ నుంచి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి వైఫ్ కన్నా కూడా శ్రీవర్ధిని గారి పాటలు మా అందరికి బాగా సుపరిచితం. సో ఫస్ట్ మా అందరికి ఈ మధ్య కాలంలో బాగా సక్సెస్ అయిన టమ్ టమ్తో స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టెప్ కూడా వేస్తారా మేడం కూర్చొని, లేకపోతే ఓన్లీ పాట? యా ప్లీజ్. మనసు ఇప్పతంది అడికిது மாமன் நடக்கி மத்தளட்டம் டம் மத்தளட்டம் டம் மத்தளட்டம் டம் சிரிப்போயில்ல மின்னல் அடிக்குது ஆசை பொண்ணுக்கு அச்சதட்டம் டம் அச்சதட்டம் டம் புதுசா ஒரு வெப்பம் அடிக்குது பிடிச்சா ஒரு வெப்பம் அடிக்குது வேட்டி ஒன்று சேலையத்தான் கட்டி கிட்டு சிக்கி தவிக்குது மாலட்டம் டம் மஞ்சரட்டம் டம் மாத்து அடிக்க மங்களட்டம் டம் ஓலட்டம் டம் ஒதுக்கட்டம் டம் ஓங்கி கட்டிக்கும் முத்திரட்டம் டம் సూపర్. పాడేటప్పుడు నాకు అంత తెలియదు హిట్ అవుతుందని. బట్ మా తమన్ సార్ చెప్పారు ఇది డెఫినెట్గా హిట్ సాంగ్, నువ్వే నాకు పేమెంట్ ఇవ్వాలి అని చెప్పారు ఆయన. సో అప్పుడు నాకు తెలియలేదు. మేబీ మ్యూజిక్ డైరెక్టర్స్ వ్యూ అలా ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది ఏది హిట్ అవుతుంది అని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బట్ ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ కొంచెం తక్కువ కదా మేడం మీరు కనిపించడం కానీ. అంటే సార్కి ఇష్టం ఉండదా లేకపోతే మీకు ఇష్టం ఉండదా? అలా ఏం లేదు సార్. ఆయన అది అలా వెళ్ళకూడదు అవేమీ ఎప్పుడూ లేదు. సో 20 years బ్యాక్ అంటే స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ మూవీ కీరవాణి గారిది. కీరవాణి గారిది. ఫస్ట్ అదే సాంగ్తో స్టార్ట్ చేద్దాం మేడం ఇంటర్వ్యూ. మీకు లైఫ్ ఇచ్చిన పాట కదా. అవునండి. నేను యాక్చువల్గా నేను స్కూల్ చదువుతూ ఉన్నాను అప్పుడు. తమిళ్లో విద్యాసాగర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. తెలుగులో కీరవాణి గారి దగ్గర ఫస్ట్ సాంగ్ స్టూడెంట్ నెంబర్ 1 ఒకరికి ఒకరై ఉంటుంటే అనే పాట. ఓ మనోహరి చెలి సఖి ఓ స్వయంవర దొరా సఖా మనసు నీదని మనవి సేయనా సఖి బ్రతుకు నీదని ప్రతినబోననా సఖా నిన్ను చూడలేని నిమిషమైన నిలువజాలనే సఖీ సఖీ నీ చెలిమి లేని క్షణములోన జగతిని జీవింపజాలను సఖా. సూపర్ సూపర్ డూపర్ హిట్ ఆ సాంగ్ అసలుకి. స్టూడెంట్ నెంబర్ 1 ఒకరికి ఒకరై ఉంటుంటే గ్రేట్ సాంగ్. బట్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో వర్క్ చేస్తున్నారు అనే ఎక్సైట్మెంట్ కన్నా కూడా భయం ఎక్కువ ఉంటుంది అందరికి కూడా. అప్పటికే ఆయన ఇలా ఉన్నారు, అది కూడా మీకు ఫస్ట్ సాంగ్. ఎలా అనిపించింది పాట పాడేటప్పుడు ఆయన అలా ముందు కూర్చొని ఉన్నప్పుడు? టు బీ వెరీ ఫ్రాంక్, అప్పుడు చిన్నతనం కాబట్టి పెద్ద 18 years 19 years ఉంటాయి. అప్పుడు ఏం తెలియదు. సార్ చెప్తారు, మనం పాడడం అంతే తెలుసు. ఓకే, మంచి పేరు తెచ్చుకోవాలి, పాడాలి, మనం ఆయన అనుకున్నది మనం పాడాలి, ఇది మాత్రమే ఉండేది. కాన్సన్ట్రేషన్ మొత్తం, ఫోకస్ మొత్తం అదొకటే ఉండేది. ఈ పాట మనకి ఏదో దేవుడి దయ వల్ల కొంచెం ఏదో క్లాసికల్ తెలుసు కాబట్టి ఈ పాట ఎస్పెషలీ కొంచెం ఎవరో సింగర్ ముందు పాడేసిన సాంగ్ అది. ఆయనకి కొంచెం ఏదో ఆయనకి ఇంకా మార్చాలి అన్న వల్ల నేను పాడాను ఆ పాట. నేను పాడిన తర్వాత హీ వాజ్ హ్యాపీ. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఓకే, మనం ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మనం పాడాం. నాది ఇంకా మీరు ఇంకా క్లియర్గా వింటే తెలుస్తుంది. అప్పుడు ఇంకా నాకు అంత ఓవర్ మెచ్యూర్డ్గా ఉండదు వాయిస్. చాలా చిన్న కొంచెం చైల్డిష్ వాయిస్ ఉంటుంది అందులో. బట్ ఐ వాజ్ హ్యాపీ. ఏంటంటే ఇలాగ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, మనం ఆయన పాటలన్నీ విని విని పెరిగిన వాళ్ళు, ఆయన దగ్గర ఫస్ట్ సాంగ్ దొరికిందంటే సంథింగ్ బ్లెస్డ్ అంతే. మేడం మీరు తర్వాత గంగోత్రి, అశోక్, అవును,
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, అసలు ఇంకా ఏ సినిమాలో చూసినా కానీ శ్రీవర్ధిని గారి ఒక మంచి సాంగ్ హిట్స్. అవునవును అవును. తిన్మార్, కిక్, ఆల్మోస్ట్ తెలుగులో ఒక 100 సాంగ్స్ పాడుంటారు కదా మేడం? అంటే తెలుగులో మేబీ ఒక 70 to 75, మొత్తం తెలుగు తమిళ కలిపి నేను ఒక 200 వరకు 200. బాలు గారుతో పాడే అవకాశం దొరికింది. అక్కడ ఏంటంటే కిరాణి సార్ దగ్గరే నేను వెళ్ళాను. ఆయన సార్ అప్పుడే బాలు గారు అప్పుడే పాడడానికి వచ్చారు. ఒక 15 minutesలో పాట నేర్చుకుని ఆయన పాడి వెళ్ళిపోయారు. ఆయన ట్రాక్ 15 minutes మ్యాక్సిమం, అంతే. 15 minutes దాటి ఆయన అక్కడ లేరు. సో నాకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను సింగర్గా. ఇన్ని పాడుతూ ఉంటే ఎలా ఒక పాటని గ్రాస్ప్ చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తుంటే ఎలా మనం దాన్ని నేర్చుకోవాలి, మ్యూజిక్ మనం ఆ ట్యూన్ని ఎలా నోటేషన్ రాసుకోవాలి, ఇవన్నీ ఆయన్ని లైవ్గా చూశాను ఆ పాటలో. నాకు తెలుసు ముందే ఇలా బాలుగారు నోటేషన్స్ రాసుకుంటారు, అవన్నీ తెలుసు. పాట ట్యూన్ ఈజీగా నేర్చుకుంటారు, ఇవన్నీ తెలుసు. బట్ లైవ్గా నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా 15 minutesలో ఎలా హౌ కెన్ ఈ సింగ్ లైక్ దట్, ఈజ్ ఇట్ పాసిబుల్ అని నాకు అనిపించింది అప్పుడు. ఎందుకంటే మనం అప్పుడప్పుడే నేర్చుకుంటాం కదా, మన పాట ఒక్కొక్క లైన్ మళ్ళీ మర్చిపోవచ్చు, మళ్ళీ నేర్చుకోవచ్చు, మళ్ళీ అడగచ్చు. బట్ అలా కాదు, ఆయన ఎక్స్పీరియన్స్లో అది చూసి నేను ఇదే నా ఎక్స్పీరియన్స్. గామ గామ హంగామా. ఓకే, బాలుగారు అయితే ఎన్ని వేరియేషన్లు కావాలి అన్ని వేరియేషన్లు ఇచ్చారు ఆ సాంగ్. అవును. భయం అనిపించలేదా మేడం ఆయనతో కాంబినేషన్లో? అంటే కలిసి పాడలేదు, ఆయన పాడి వెళ్ళిపోయిన తర్వాత నేను పాడాను. ఓ కొంచెం ఓకే, గాలి పీల్చుకోవచ్చు. అవునవును. సో శ్రీవర్ధిని గారు ఒక్కసారి మా కోసం మళ్ళీ పాత రోజులు గుర్తు చేయండి మాకు. చెన్నై వచ్చేదే మేము అందుకు. గామ గామ హంగామా మనమే హాయి చిరునామా, పాత బాధనదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామా కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్ప పరప రబ రబరప్ప పరప రబరప్ప పరపరప్ప పరబరబరబరబర. సూపర్. అసలుకి ఇది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అన్న పాట అంటే ఏమని చెప్తారు? టర్నింగ్ పాయింట్ అంటే నాకు తమిళ్లో ఆరారు ఆరిరారు అనే ఒక పాట, సిరుతై. ఎస్ మ్యామ్, చాలా బాగుంటుంది అది. అది ఎంత మంచి పాట, ఎంత మంచి ట్యూన్ అంటే నేను 6 years పాడలేదు అన్న విషయాన్నే నేను మర్చిపోయాను. అది ఒక సింగర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక సోల్ సాటిస్ఫాక్షన్ వర్క్ మనం పాడుతున్నాం. దిస్ ఇస్ సంథింగ్ మనకి సాటిస్ఫైడ్గా ఉంది అనేలాంటి ఒక పాట అది. గ్రేట్ నిజంగా. అండ్ దానికి కాంప్లిమెంట్స్ అంటూ చూస్తే పాట ఒక పల్లవి ఒక 6 lines పాట. బట్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యాన్స్, చిన్న పిల్లలు వాళ్ళకి ఏమి మనిషి ఎలా ఉన్నాం, లేకపోతే ఏంటి వాళ్ళ ఇది అని అవన్నీ చూడరు కదా. జనరల్గా పిల్లలకి ఏమీ తెలియదు కదండి. వాళ్ళకి పాట నచ్చితే బాగుంది, నాకు ఇష్టం అని చెప్తారు. అలాంటి ఫ్యాన్స్ చాలామంది మదర్స్ నా దగ్గర వచ్చి మా పిల్లాడు మీకు ఈ పాట లేకపోతే నిద్రపోడు అని చెప్తారు. చాలా ఇవాళకి కూడా. అది రిలీజ్ అయిన డేట్ 2012 ఇయర్. ఇప్పుడు కూడా నాకు అందరికీ 11 years. సో అదే ఆ పాట నాకు మళ్ళీ మీకు కంబ్యాక్ ఇచ్చిన definitely. ఒక సాంగ్ ని ఒకసారి మా కోసం ప్లీజ్. తప్పకుండా. ఆరారు ఆరిరరు అంబులిక్ నేరివరు ತಾಯಾನ ತಾಯಿವರು ತಂಗರದ ತೇರಿವರು ಮುಚ್ಚುಪಟ ನೋವು ಮನೆ ಮುಚ್ಚಡಕ್ಕೆ ಮುತ್ತವಿಟ್ಟೆ ನಗಲುಪಟ ನೋವು ಮನೆ ನಿಲವಡಂಗ ಮುತ್ತವಿಟ್ಟೆ ತೂಂಗಾಮಣಿ வீளக்கே தூங்காம தூங்க கண்ணே ஆசைகள் வீளக்கே அசையாம தூங்க கண்ணே ஆராரோ ஆரிரரோ ఆరిరు ఆరిరరు. ఇంకో 10 years గ్యాప్ వచ్చి మళ్ళీ వచ్చి పాట పాడతారా శ్రీవర్ధిని గారు అంటే కూడా ఇలానే ఉంటుంది మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మ్యారేజ్ తర్వాతే 6 years గ్యాప్ అనేసరికి బాధ అనిపించిందా మీకు కూడా? అదేంటి పెళ్లి తర్వాత ఇలా అయిపోయింది? లేదు నాకేంటంటే మా అబ్బాయి పుట్టేశాడు. సో నేను అది యూటిలైజ్ చేసుకున్నాను. ఓకే, ఆ టైంని నేను నాకు అసలు ఆ బాధ ఏం పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ ఫుల్గా మా అబ్బాయి మీద ఉంది. సో ఆ 6 years నేను అలా యూటిలైజ్ చేసుకున్నాను. తమన్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో మీరు ఒక 5-6 songs పాడారు. తమిళ్లోనూ పాడారు, తెలుగులోనూ పాడారు. డైరెక్టర్ గారు వైఫ్ అని ఆఫర్ ఇచ్చారా, లేకపోతే శ్రీవర్ధిని మంచి సింగర్ దీనికి జస్టిస్ చేయగలరు పక్కా మీరు అన్నారు బిఫోర్ కూడా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక సాంగ్ అంటే ఒక బేబీ ఫ్రేమ్ చేసుకుంటారు, ఈ సింగర్ పాడితే బాగుంటుంది అని. అలా శ్రీవర్ధిని గారిని ఫ్రేమ్ చేసుకున్నాను అని చెప్పారు. ఆయన ఫ్రేమ్ చేసుకోబట్టే వచ్చింది, లేకపోతే ఆయన ఇంటర్వ్యూలు మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఎవరు అడిగినా కూడా ఆయన అదే చెప్తారు, ఈ పాట సూట్ అయితే డెఫినెట్గా అది
ఇస్తాను లేను, ఫ్యామిలీ అని కానీ ఇలా అని కానీ అది నిజంగానే మేము ప్రొఫెషనల్గా ఎప్పుడు డిస్కషన్స్ ఏమి ఉండవు. ఇంట్లో అయితే నో ప్రొఫెషనల్ డిస్కషన్స్. ఫ్యామిలీ అయితే ఒక 100 పైగా పాడేవాళ్ళు ఇప్పటికి కూడా. ఫ్యామిలీ ఆయన అలా మీకు వైఫ్ వల్ల మీకు పాట ఇచ్చారని ఎవరైనా అనుకుంటే నేను ఇంకా ఎక్కువ పాడు. నిజంగా అండి, వర్క్ వైజ్ తమన్ గారు మీరు జెమ్స్, నాకు నచ్చారు మీరు. వైఫే సింగరే, అందుకే 5 పాటలే ఇచ్చారు ఇన్ని ఇయర్స్ కెరీర్ లో కూడా. మీకు బాగా నచ్చే పాట ఏంటి తమన్ గారు ఇచ్చిన సాంగ్స్ లో? నాకు ఇచ్చిన పాటల్లోనా నాకు ఫస్ట్ టమ్ పాడారు, లాస్ట్ గా పాడాను, అది వేరే లెవెల్, ఇంకా అది వేరే లెవెల్. అవును, రీసెంట్ గా పాడాను. బట్ దానికి ముందు కిక్ పాడాను, మనసే తడిసేలా, ఆంజనేయుల్లో పాడాను. ఆ తర్వాత ఇది మన తమిళ్లో ఆలినాల్ అழగరాజా పాడాను, తమిళ్లో కిక్ పాడాను. అందులో ఉన్న పాత నేరం అనే సాంగ్ ఈ రెట్రో స్టైల్ రాజాగారి స్టైల్లో చేసిన పాట అది. ఓకే, తమిళ్లో. సో దానికి ఆయనకి ఫ్రేమ్ నా మేబీ అది నేను పాడితే బాగుంటుందని అనిపించి ఉండొచ్చు. సో అది నేను పాడాను, అది చాలా పెద్ద హిట్. మీకు కిక్ ఇచ్చిన సాంగ్ అంటే తెలుగులో ఆయన ఇచ్చిన సాంగ్స్లో, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో? నాకు అన్నీ ఇష్టమే. నాకు అంటే నేను పాడిన దానికంటే నాకు ఆయన మ్యూజిక్లో చాలా పాటలు ఇష్టం. నేను పాడిన దానికంటే కూడా చెప్తున్నా, నాకు ఆయన మ్యూజిక్లో నేను పాడిందంటే నాకు నా తమిళ్ సాంగ్, నేను పాడిన తమిళ్ సాంగ్ ఇష్టం. తెలుగులో అంటే ఫస్ట్ మనసే తడిసేలా చాలా అగైన్ మళ్ళీ ఆ ఒక పిల్లల ఫీల్లో ఉంటుంది. సో ఆ ఒక 4 లైన్ చాలా టచింగ్గా ఉంటుంది, చాలా అది అండ్ హిస్ ఫస్ట్ మూవీ కిక్. సో అప్పుడు నేను అందులో పాడిన వల్ల నాకు అది స్పెషల్ సాంగ్. సార్కి ఫస్ట్ మూవీ, మీకు చాలా స్పెషల్ సార్ దగ్గర ఫస్ట్ సాంగ్. yes, ఒక 4 లైన్స్. మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా, సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా, కంటికి కనబడు ప్రాణమా గుండెకు వినబడు మౌనమా, మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా. సూపర్. ఫస్ట్ టేక్ ఓకే అయిపోయిందా లేకపోతే? అవన్నీ అవ్వండి, ఫస్ట్ టేక్లో ఎందుకు ఓకే అవుతుంది. అండ్ ఏమని పిలుస్తారు మేడం ముద్దుగా సార్ని? నేనండి ముద్దుగా ఏమీ లేదండి, ఏమండి అంతే 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 అంతే, ముద్దుగా ఏమీ లేదు. సార్ ఏమని పిలుస్తారు? వర్ధిని. ఇంతవరకే. సో వర్ధిని గారు, ఎలా అయినా సార్ టాపిక్ వచ్చింది కాబట్టి, అండ్ తెలుగులో ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలియదు కాబట్టి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్, ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? అవును. లేదా అప్పటికి మీరు మంచి సింగర్ అయితే నేను సింగరే. లవ్ చేసారని విన్నాం మేము. లేదండి, ఎవరో బాగా తప్పు చెప్పారు. అవునా? ఓకే. మేబీ అది మణిశం గారి స్టూడియోలో మేము ఇద్దరం వర్క్ చేసేవాళ్ళం. అది మాత్రం ఆయన అక్కడ ప్రోగ్రామర్గా చేసేవారు, నేను ట్యూన్స్ ట్రాక్స్ చాలా పాడేదాన్ని మణిగారి దగ్గర. చాలా బిజీగా ఉన్నదంటే ఆయన వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. మేము బిజీగా ఉన్న టైంలో 2000 నుంచి 2006 లోపు ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. నేను ఫస్ట్ ఆయనకి ఇంగ్లీష్ పెళ్ళం ఈస్ట్ గోదావరి మొగుడు ఆ సినిమాలో శ్రీకాంత్ గారు టైటిల్ సాంగ్, అది నేను చిన్నపిల్లలు ముద్ద పసుపే చాలు ముఖ పరిచయం అని అది టైటిల్ సాంగ్ వస్తుంది, చిన్నపిల్లలు పాడేది. నేను మా చెల్లెలు పాడాం సార్కి, మణిగారికి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఉంది. 2000 నుంచి మళ్ళీ నేను ఫుల్ బిజీగా సార్కి చాలా సాంగ్స్ పాడాను. అండ్ కెరియర్లో చెప్పుకునేలాంటి సాంగ్స్ ఆయన ఇచ్చిన సాంగ్స్ నాకు నిజంగానే. మనం ఇన్నేళ్ల తర్వాత నేను ఈ పాట పాడాను అని చెప్తే ఆ పాట చాలా హిట్, చాలా మంచి సాంగ్ అని ఇప్పుడు కూడా చాలా మంది రికగ్నైజ్ చేస్తారు బికాస్ ఆఫ్. బట్ లవ్ మ్యారేజ్ కాదన్నారు, బట్ మీ ఇద్దరు, ఆయన ప్రోగ్రామింగ్ హెడ్, మీరు ఒక సింగర్. ఒకసారిగా ఆ మ్యాచ్ వచ్చిందని తెలియగానే ఆల్రెడీ తమన్ గారు మీకు బాగా తెలుసు. ఎలా అంటే ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు, ఆయన దగ్గరే కూడా ట్యూన్స్ చాలా పాడాం. నేను సింగర్స్ అందరం వెళ్తాం అక్కడ. సాయి ఆయన పేరు, అప్పుడు తమన్ కాదు. సాయి దగ్గర అక్కడ సాయి దగ్గర ట్యూన్ పాడేయండి, ఇక్కడేమో కోరస్, ఈ సెషన్ ఈ బూత్లో ట్యూన్ ట్రాక్స్, అలా ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. అక్కడే ఉండేవాళ్ళం. మేబీ అది అక్కడ చాలా బూత్స్ ఉండేవి, ఒక 6 to 7 బూత్స్ ఉండేవి. మేబీ అందులో అందరూ అనుకుంటారు మణిగారి స్టూడియోలోనే కదా ఉన్నారు వీళ్ళ లవ్ మ్యారేజ్ అని అనుకుని ఉండొచ్చు. బట్ అందరూ అక్కడక్కడ ఉండేవాళ్ళు, చాలా ప్లేస్లు అక్కడే లోపలే ఉండేవి అని పాడేవాళ్ళం. బట్ ఈ మ్యాచ్ ఎలా వచ్చిందంటే వీళ్ళ తమన్ గారి వాళ్ళ పెద్దమ్మ వసంత గారు, ఆవిడ సింగర్, ఆవిడకి సమ్ అవార్డు, కలైమామణి అవార్డు ఏదో వస్తే, మా ఫాదర్ మ్యూజిషియన్ కదా, ఆయన ఫోన్ చేసి విష్ చేసినప్పుడు ఇలాగా మీ అమ్మాయి అక్కడ మణిగారి దగ్గర పనిచేస్తుంది, పాడుతోంది కదా, సో ఇలాగ మా సాయి కూడా అక్కడే చేస్తున్నాడు అని, అలా వచ్చిన మ్యాచ్ ఇది.
లవ్ మ్యారేజ్ అయితే కాదు. ఓకే. బట్ అప్పటికి మీరు సాయి గారికి నాకు తెలుసు తెలుసు సాయి గారు తెలుసు. మ్యాచ్ వచ్చిందనగానే ఏంటి మేడం మీ ఫీలింగ్ ఏంటి? ఏంటి? చేసుకోవాలనుకున్నారా ఇమీడియట్ గా లేకపోతే క్వశ్చన్స్ ఉన్నాయా? మా నాన్న అడిగారు నన్ను ఏమ్మా ఇలాగా అంటే ఓకే నాన్న నీ ఇష్టం అన్న, అంతే తెలుసు. ఓ చాలా అప్పుడే నాకు 21 ఇయర్స్ నాకు అప్పుడు. సో నేను పెద్ద నాకు ఇదేంటి ఇప్పుడు లవ్ చేసి కొన్ని రోజులు టైం తీసుకుని అవన్నీ తెలియదు. అసలు లేదు ఇంకా ఐడియా. తెలియదు. బట్ పెళ్లి చేసుకోక ముందు కానీ పెళ్లి చేసుకున్నాక కానీ అనుకున్నారా సాయి ఈరోజు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ మ్యూజిషియన్ అవుతారు అని అనుకున్నారా మేడం? అనుకున్నారా అంటే ఆయన హార్డ్ వర్క్ చాలా చేస్తారండి. ఫుల్ బిజీగానే ఉంటారు. హార్డ్ వర్క్ అని వస్తే ఆయనకి ఇంకా ఏం లేవు, వైఫ్ పిల్లలు ఏది గుర్తురాదు ఆయనకి. ఆయనకు వర్క్ అంటే అది ఫినిష్ చేయాలి అంటే దాని మీద ఫుల్ ఫోకస్ తోటి ఆ పని ఫినిష్ చేస్తారు. అది డెఫినెట్గా అలా ఎవరు చేసినా వాళ్ళకి ఆ సక్సెస్ వస్తుంది. అది నా పర్సనల్ ఫీలింగ్, అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది అంత హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. సో వద్ని గారు లైఫ్లోకి వచ్చిన తర్వాతే అంత బిజియెస్ట్ మ్యూజిషియన్ అయ్యారు. అది ఆయన చెప్పాలండి, మనం చెప్పుకోకూడదు. పోనీ ఇంట్లోనే చెప్తారా? చెప్తా. ఎందుకంటే 2004లో అయింది కదా మీ మ్యారేజ్, 6లో అయింది, 8లో స్టార్ట్ అయింది కెరీర్. ఇంకా 8 నుంచి స్టార్ట్ అయితే వెనక తిరిగి చూసుకుంది లేదనమాట. ఇప్పుడు ఎవరు మనకి టాప్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంటే నో డౌట్ ఎస్ఎస్ తమన్, అంతే. హ్యాపీ అనిపిస్తుందా? ఎమోషనల్ అవుతుంటారా ఎప్పుడన్నా తలుచుకొని? డెఫినెట్గా హ్యాపీ అనిపిస్తుంది, అందులో నో డౌట్. ఎందుకంటే మనం ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ వాళ్ళు చేసేది మనం చూస్తున్నాం కాబట్టి. ఆ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, అంతే సింపుల్. బట్ పెళ్ళైన 2 సంవత్సరాలకే తన కెరీర్ స్టార్ట్ అయ్యి 2023 వరకు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే సౌత్ ఇండియాలోనే ఆయనే టాప్ అని చెప్పుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్లో. అలాంటిది అంత బిజీగా ఉండి తిరుగుతూ ఉంటారు, ట్రావెల్ చేస్తూనే ఉంటారు, ఫ్యామిలీకి స్పెండ్ చేయలేరు టైంని. బాధపడుతుంటారా? స్పెండ్ చేయలేకపోతున్నాను, బాబు స్పెండ్ చేయలేకపోతున్నారు, ఆయన బాధపడుతుంటారు? ఎందుకంటే నేను బిహైండ్ గుడ్స్లో చూశాను. నేను ఫస్ట్ 2 years నా బాబుని కానీ వైఫ్ని కానీ చూసుకున్నాను. ఆ తర్వాత నుంచి నా వల్ల కాలేదు, అంత బిజీ అయిపోయాను. వదినే షీ విల్ టేక్ కేర్ మై బాబు ఆల్సో అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. అవునండి, డెఫినెట్గా ఫీల్ అవుతారు కదా, అబ్బాయితో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది డెఫినెట్గా. బట్ ఈ ఫీల్డ్కి సంబంధించినంత వరకు మనకి ఎప్పుడు వర్క్ వస్తుందో అది ఆ టైం మనం యూటిలైజ్ చేసుకోవాలి. మేము ఉంటాం, ఇక్కడే ఉంటాం కదా. బట్ సినిమాలు రావాలి మనకి, దాని ఆపర్చునిటీని మనం కరెక్ట్గా అది గ్రాప్ చేసి యూటిలైజ్ చేసుకోవాలి, సక్సెస్ అవ్వాలి. అదంతా డెఫినెట్గా ఇన్స్పిరేషనే. ఎందుకంటే దాంట్లో చెప్పారు ఈరోజు బాబు తన కెరీర్లో ఫ్యూచర్లో సక్సెస్ అయినా కానీ ద క్రెడిట్ గోస్ టు వద్ని అని కూడా. ఎందుకంటే బాబుని కంప్లీట్గా తనే తన లైఫ్ ఎలా ఏంటి అని కూడా తనే చూసుకుంటుంది అని. ఏంటి బాబు ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? 10th అయిపోయిందండి, 11th. ఓకే, 11th ఎంపీసీ తీసుకున్నాడు. ఓకే, ఇప్పటి నుంచే మ్యూజిక్ మీద సాధన స్టార్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, పియానో నేర్చుకుంటున్నాడు.